హైదరాబాద్ నగరంలో ఇంధనంపై వదంతుల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. కుక్కట్పల్లి, ప్రగతి నగర్, ఎర్రగడ్డ, శరత్ నగర్, అమీర్పేట్ వంటి రద్దీ ప్రాంతాలతో పాటు సికింద్రాబాద్, బేగంపేట్, ఖైరతాబాద్, లక్టీకపుల్, అబిడ్స్, ఎల్బీ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనాలు క్యూలు కట్టాయి. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. వాహనదారులు గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉన్నా ఇంధనం అందక ఇబ్బందులు పడుతున్నారు. అధిక డిమాండ్ కారణంగా కొన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం పూర్తిగా అయిపోవడంతో యాజమాన్యాలు నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది. పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ కారణంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. ముఖ్యంగా పీక్ అవర్స్ సమయంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగి వాహనదారులు సంయమనం పాటించాలని, అవసరం లేకుండా బంకుల వద్దకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఇక మరోవైపు ఇంధన కొరతపై వస్తున్న వార్తలు కేవలం వదంతులేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖతో పాటు చమురు కంపెనీలు కూడా నగరంలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిలున్నాయని తెలిపారు. ఎలాంటి కొరత లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కూడా సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. అనవసరంగా భయాందోళనలకు గురై పెద్ద ఎత్తున బంకుల వద్దకు రావడం వల్లే ఈ రద్దీ ఏర్పడిందని పేర్కొంది. పరిస్థితి సాధారణ స్థితికి రావాలంటే ప్రజలు సహకరించాలని కోరింది. మొత్తంగా చూస్తే వదంతుల కారణంగా నగరంలో తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ ఇంధన కొరతలు మాత్రం లేదని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు.